వెల్కమ్ టు ఐ న్యూస్. కోర్టు విచారణకు హాజరయ్యే సందర్భంగా మీడియాకు వినపడేలా బిగ్గరగా చేస్తున్న కామెంట్లు ఎమ్మెల్సీ కవితకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన, సిబిఐ పైన, ఈడీ పైన కవిత నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని ఈ కేసు విచారిస్తున్న మహిళా జడ్జి సీరియస్ గా తీసుకున్నారు. కోర్టు హాల్ ఏమన్నా మీడియా సెంటర్ అనుకున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఈడీ, ఇటు సిబిఐ చెరోపక్క విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కవిత తాజాగా కోర్టు ఆగ్రహానికి గురి కావడం కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇదిగో ఇలా కోర్టు హాలులో చేసిన పాసింగ్ కామెంట్లు కవితకు కొత్తగా సమస్యలు తెచ్చిపెట్టాయి. ఈడీ అరెస్టు చేసి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జడ్జి ముందు హాజరైన ప్రతిసారి వచ్చిపోతూ కవిత ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, విచారణ పేరుతో అడిగిందే అడుగుతున్నారని ఆమె కామెంట్లు చేస్తున్నారు. దీంతో మీడియా కూడా కవిత కోర్టుకు హాజరయ్యే సందర్భంలో పెద్ద ఎత్తున గుమికూడుతోంది. ఫలితంగా కోర్టు హాలు, కారిడార్లు నిండిపోతున్నాయి. కవిత బిగ్గరగా చేసే కామెంట్ల కోసం మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో కోర్టు హాల్ అంతా ఆమె వచ్చిపోయినప్పుడు గందరగోళంగా తయారవుతోంది. కోర్టు సాధారణ కార్యకలాపాలకు కాస్త ఇబ్బంది కూడా కలుగుతోంది. ఈ తతంగమంతా ఇంతకాలం భరించిన రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి చివరికి తన చిరాకు ప్రదర్శించారు. కోర్టు హాలులో ఏంటిదంతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడీ విచారిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా కవిత కామెంట్లపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఏమైనా చెప్పదలుచుకుంటే న్యాయమూర్తి ఎదుట చెప్పుకోవాలి, కానీ కోర్టు హాలులో మీడియా ముందు అరవటమేంటని నిలదీశారు. ఇదేమైనా మీడియా పాయింట్ అనుకున్నారా అంటూ మండిపడ్డారు. ఇంకోసారి ఇలా జరిగితే బాగుంటుందని కూడా హెచ్చరించారు. రిపీట్ కాకుండా చూసుకోండని కవిత తరపు లాయర్లను కూడా మందలించారు. మీడియా స్టేట్మెంట్లు కోర్టులో ఇస్తే ఎలా, ఏం చెప్పాలనుకుంటున్నారో విచారణ సమయంలో చెప్పమనండి, అంతే తప్ప కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా, ఇది సరికాదు అని జడ్జి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుకు స్పష్టం చేశారు. జడ్జిలా తీవ్రంగా స్పందించడంతో కవిత ఇకపై కోర్టుకు వచ్చినప్పుడు మౌనంగా ఉండక తప్పదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కేసులో విచారణకు హాజరైన సందర్భంగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ప్రముఖులు మౌనంగా వచ్చి వెడుతున్నారు తప్ప మీడియాతో ఏమీ మాట్లాడడం లేదు. కానీ కవిత మాత్రం ప్రతిసారి పిడికిలి ఎత్తడం, నినాదాలు చేయడం, దర్యాప్తు సంస్థలపై కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. ఇకపై అలా చేయడానికి కుదరదని తేలిపోయింది. ఒకవేళ కవిత ఏమైనా చెప్పదలుచుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. కానీ కస్టడీ, రిమాండ్లో ఉన్న నిందితులు మీడియా కాన్ఫరెన్స్ పెట్టడానికి అనుమతులు ఇచ్చిన దాఖలాలు గతంలో లేవు. కాబట్టి ఇకపై కవిత మీడియా ముందు మాట్లాడడానికి ఏమీ లేదు. ఒకవేళ నోరు విప్పితే కోర్టు ధిక్కరణ కింద మరో కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కవిత ప్రవర్తన జడ్జికి తప్పుగా కనిపించడం అంత మంచి పరిణామం మాత్రం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.